మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా లైఫ్ ఈజ్ దాని. నమస్కారం, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వరల్డ్ పొటాటో చిప్స్ డే. దీని దుంపదేగా, దీనికి కూడా ఒక రోజు ఉందేమిటి? ఉందంట. అసలు ఏ ఉన్నా లేకపోయినా బంగాళదుంప ఒకటి ఉంటే చాలు, మనం హాయిగా బతికేయచ్చు. అవునా కాదా? అంతేనా? అంతే. మనం బంగాళదుంపలతో ఏమేం చేసుకోవచ్చో ఇవాళ మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా పరిచయాలు చేసుకుందాం. నా పేరు పావని. నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. హోమ్ మేకర్. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. ఓకే, హోమ్ మేకర్ గారు బంగాళదుంపని ఇస్తే ఏం మేక్ చేస్తారు? కట్ చేసి ఫ్రై చేసి ఉప్పు కారం కలిపేస్తాను. అది చాలు. అసలు బంగాళదుంపకి స్వతహాగా ఒక టేస్ట్ ఉంటుందన్నమాట. మనం పెద్దగా కష్టపడక్కర్లేదు, బంగాళదుంప తినేయచ్చు. నా పేరు వరలక్ష్మి. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. ఓకే, నా హాబీస్ డాన్స్ అండ్ పెయింటింగ్. మరి మీరు బంగాళదుంపతో ఏం చేస్తారు? ఒక్కొక్కళ్ళు ఒక వెరైటీ చెప్పాలి నాకు. పొటాటో కూర్మా. ఎలా చేస్తారు? పొటాటోస్ ఉడకబెట్టి కట్ చేసి స్టవ్ వెలిగించి కర్రీ చేస్తాను. అలా ఎలా కుదురుతుంది? అందులో చాలా మసాలాలు వేయాలి కదా, అవేమిటేమిటి చెప్పండి. పొయ్యి వెలిగించి తాలింపు పెట్టి పొటాటోస్ వేసి అలా ఎలా కుదురుతుంది? తాలింపు అంటే అందులోకి ఏమేమి వేస్తారో చెప్పాలి కదా. జీలకర్ర, ఆవాలు, టొమాటో సాల్ట్ మర్చిపోయారు. ఇంతకీ మీ ఇంట్లో వంట చేసేది మీరా వీళ్ళందరా? మా ఇంట్లో వంట చేసేది మా అత్తగారు. అందుకని కుర్మా రాలేదు పాపకి. ఇందాక నుంచి చదువుతుంటే బంగాళదుంపలు ఉడికించి పెట్టేస్తాము. ఓకే, ఇంటికి వెళ్ళి బంగాళదుంప కుర్మా మీ అత్తగారి దగ్గర నుంచి నేర్చుకో. నా పేరు స్వాతి. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. పిల్లలకి స్నాక్స్ చేయడం, కుకింగ్ చేయడం. బంగాళదుంపతో ఒక స్నాక్ చెప్పండి. కట్లెట్ చేస్తాను. ఎలాగా? ఆలూని ఉడకబెట్టేసి కట్లెట్ చేస్తారు. ఎలాగా? ఆలూని ఉడకబెట్టి స్మాష్ చేసేసి ఆనియన్ చిన్న పీసెస్, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, మసాలా, ఉప్పు, కారం, పెప్పర్ వేసేసి కట్లెట్ చేసి సరిపోతుంది. అలాగే వేసేయొచ్చా? పొయ్యి వెలిగించి. అది కరెక్టే, అదొకే. కానీ బంగాళదుంప వేసేయొచ్చా? అంటే స్మాష్ చేస్తాం కదా, ఉడికిచ్చేసి షాడో ఫ్రై చేస్తే సరిపోతుంది. వస్తుందా? అట్లా ముక్కలు ముక్కలుగా విరిగిపోద్ది కదా. లేదు, గారెల్లాగా చేసేస్తే సరిపోద్ది, కట్లెట్స్ లాగా. నిజంగా పైన బ్రెడ్ క్రమ్స్ ఏదో ఒకటి అవసరం లేదు. అక్కర్లేదా? డైరెక్ట్ గా? సరే అయితే నేను ట్రై చేసి చూస్తా. మైదా పిండి గానీ, బ్రెడ్ క్రమ్స్ కానీ, శనగపిండి కానీ, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం కార్న్ఫ్లోర్ కదా, అది వెయ్యాలబ్బా. అది శ్యామలకి తన గురించి చెప్పడం కన్నా బంగాళదుంప గురించి ఏం చెప్పాలని ఆలోచించి టెన్షన్ గా ఉంది చాలా అక్కడ. ఓకే, చెప్పండి శ్యామల మీ గురించి. నా పేరు శ్యామల. నేను అనపర్తి నుంచి వచ్చాను. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు హోమ్ మేకర్. చెప్పు, నీకేమొచ్చో బంగాళదుంప గురించి. పొటాటో ఫ్రైస్. ఎలా? పొటాటో స్లైసెస్ కింద కట్ చేసి ఫ్రై చేసి సాల్ట్. ఓకే, అది యాక్చువల్లీ ఫ్రై చేసే ముందు కొంతసేపు డీప్ ఫ్రీజ్ చేసి ఫ్రై చేస్తే ఇంకా బాగా వస్తుందంట. ఎక్కడో ఎప్పుడో విన్నట్టుగా గుర్తు. కానీ బంగాళదుంపల్ని నూనెల్లో వేపకుండా ఉడకబెట్టి తింటేనే దాని ఎనర్జీ, క్యాలరీస్ అన్ని దక్కుతాయంట. బంగాళదుంపల్ని ఎప్పుడైతే మనం ఫ్రై చేసి తింటామో అది పాయిజనేనంట. అందుకే సుమాని కూర్మా అన్నాను. కుర్మా కూడా కాదు, ఇవిడ కూర్మా అంటుంది. అదేం కుర్మాను? ఓకే సరే, ఈ నలుగురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఓకే, రెడీ? పెట్టేసుకోండి. ఆగండి, ఇది ఓన్లీ రీ రికార్డింగ్ మాత్రమే. ఇప్పుడే సినిమా స్టార్ట్ అవుతుంది. ఓకే, రెడీ
అప్పుడే కాదు 1 2 2.5 గో. ఇది నేను. కూర్చున్న వాళ్ళు మాత్రమే కళ్ళజోడు తీయండి, నించున్న వాళ్ళు తీయొద్దు. ఇంకొక స్టూల్ ఉండిపోయింది. జాగ్రత్త జాగ్రత్త వరలక్ష్మి జాగ్రత్త. అయిపోయింది అండ్ వరలక్ష్మి అవుట్ అయింది. వరలక్ష్మికి 10 పాయింట్స్. అది లేనిదే నేను తినను. మీ నోరు కాదు మీ చెయ్యి కాదు అది లేకుండా తినేస్తారా? అంటే ఇలా తింటారా? కంచమా? కాదు అన్నమా? కాదు. ఇంకేమిటబ్బా? చెప్పాను చెప్పండి. ఆకలి. మొన్న కూడా ఎవరో ఒకరు అడిగారు కదా. అంటే నాకు ఆకలి ఉందా లేకపోతే నేను తినేస్తాను కాబట్టి నాకు ఇలాంటి వాటికి సమాధానం తెలియట్లేదబ్బా. ఓకే రెడీ రెడీ 1 2 3 గో. జాగ్రత్త జాగ్రత్త మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఒకళ్ళకి దొరికింది ఒకళ్ళకి దొరికింది. ఉంది ఇంకా స్వాతి. వెళ్ళాలి. ఎవరు కళ్ళగంతలు తీయొద్దు, చెప్పేంత వరకు తీయొద్దు. ఒకరికి లెఫ్ట్ ఒకరికి రైట్. ఎవరికి? నీకు లెఫ్ట్. రైట్. కమన్ పవన్. ఇంకా స్వాతి స్ట్రైట్. పావని యు గో. స్ట్రైట్ స్ట్రైట్. ఏంటి? అయ్యో చీర. సారీ. కూర్చోండి చూపించి కూర్చోండి. వేసావా? తీయండి తీయండి. ఫస్ట్ టచ్ చేసింది నువ్వు. అవును. ఇద్దరికి ఏంటి కన్ఫ్యూజన్ అంటే ఒకటే దగ్గర 2 స్టూల్స్ ఎందుకు ఉంటాయని చెప్పి వాళ్ళ అమ్మాయిని పట్టుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు, అమ్మాయిని పట్టుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. సో ట్విస్ట్ బాగుంది కదా చాలా. నీకు 15 పాయింట్స్. తెల్లని బంతి, చల్లని బంతి, ఆడలేని బంతి. చందమామ. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. నల్లని బంతి, ఆడే బంతి, ఎగిరే బంతి ఏమిటది? ఫుట్బాల్. కాదు, అమావాస్య. ఓకే రెడీ పెట్టుకోండి. 1 2 3 గో.
ఏం చేస్తుంటావు? కబడ్డీ ఏమైనా ఆడుతుంటావాను? అసలు వెళ్ళడం అసలు ఇంతే, ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది ఇలా వెళ్ళిపోతుంది అసలు నాన్ స్టాప్. రండి ఇద్దరు వచ్చేయండి, మీరిద్దరు మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి. స్వాతికి 20 పాయింట్స్, శ్యామలకి 25 పాయింట్స్. గాలి జీవనం కళ్ళ మధ్య పావనం. గాలి జీవనం కళ్ళ మధ్య పావనం. ముక్కు. కరెక్ట్. గాలి జీవనం అంటే మన ముక్కు గాలి పీలుస్తూనే బతుకుతుంది కాబట్టి గాలి జీవనం కళ్ళ మధ్య పావనం. బాగుంది. మీరు? దూడ ఇక్కడే ఉంటది, ఆవు పోతా ఉంటుంది. ఏంటది? దూడ ఇక్కడే ఉంటుంది, ఆవు పోతూ ఉంటుంది. పోతూ ఉంటుంది. దూడ మనము గాలిపటానికి కట్టినటువంటి తాడు అన్నమాట, కాదు. ఆవు గాలిపటం అన్నమాట. సో దూడ ఇక్కడే ఉంటుంది కానీ ఆవు కానీ పోతా ఉంటుంది, పోతా పోతా ఉంటుంది. కాదా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. వేరే ఆన్సర్ ఏమైనా ట్రై చేద్దాం. అయితే దూడ ఆవు, ఆవు దూడ. వద్దురే, నువ్వే చెప్పి. గుమ్మడి పాదు. గుమ్మడికి అక్కడే ఉంటది, పాదు అలా ఎదురుకెళ్తూ ఉంటుంది. ఓ ఓకే, థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్నారు శ్యామల విత్ 25 పాయింట్స్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన తదుపరి రౌండ్ సినిమా చూపిస్తా బామ్మ. ఓకే, ఈ రౌండ్ లో మేము ఒక సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము, పక్కనే చాలా పిక్చర్స్ వస్తాయి. ఏది ఫ్రీజ్ అవుతుందో దాన్ని బట్టి మీరు సినిమా పేరు గెస్ చేయాలి. ఓకే, ఓకే. బజర్ ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ బజర్ నొక్కి చెప్పినట్టయితే 6, రాంగ్ అయితే -6. ఓకే. ముందుగా ఎవరు వస్తారో చూద్దాం. నాగార్జున పక్కన పిక్చర్స్. స్వాతి. ఆజాద్. ఆజాద్. ఓకే, మీరేమనుకుంటున్నారు? క్రిమినల్. క్రిమినల్. మీరు ఆజాద్ అన్నారు, ఆజాద్. కరెక్టా కదా చూద్దాం. చూసారా, ఆవిడ అన్నారు అప్పుడే క్రిమినల్ అని. క్రిమినల్ కరెక్ట్ ఆన్సర్. మరి అదేంటి గ్రీన్ బల్బ్ వెలిగింది? అబ్బా, అబ్బా. నేను అదే ఆలోచిస్తున్నా, క్రిమినల్ లో లేదే అని. మరి ఏది కరెక్ట్? ఇదే ఆజాద్. ఇదే అంట. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులాయ్ చెంప చుక్క సంపెంగలాయ్ కన్నె బొగ్గ కవ్వింతలాయ్ సిగ్గు మొగ్గ తొళ్ళింతలాయ్ సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి బరువైన సంతోషంతో తల వంచింది అమ్మాయి వెళ్ళి సందళ్ళలో చెమ్మ చెక్క చేమంతులోయ్ చెంప చుక్క సంపెంగలోయ్ కన్నె బుగ్గ కవ్వింతలోయ్ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్. నెక్స్ట్ పిక్చర్ అదిగోండి, బాలకృష్ణ గారు వచ్చారు, చూసుకోండి మరి పిక్చర్స్ ఏమిటో. స్వాతి. పవిత్ర ప్రేమ. కరెక్టా కదా చూద్దాం.
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. పవిత్ర ప్రేమ, లైలా అండ్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి సిస్టర్ ఎవరో? నగ్మా సిస్టర్ రోషిని కూడా ఉంది అందులో. ఆహా, మరి బాలకృష్ణ సిస్టర్ ఎవరు అందులో? మీరే నగ్మ వాళ్ళ సిస్టర్ రోషిని ఉందా? ఉంది అందులో. మీరు ఎందుకు ఈ సినిమా అంతగా చూసారు? అప్పుడెప్పుడుతో అప్పుడెప్పుడో చూడలేదు. ఆ. ఓకే, సరే అయితే. అలా భలే గుర్తుపెట్టుకున్నారు నిజంగా. అసలు స్క్రోల్ అవుతూ ఉంటే నా మైండ్ లో స్క్రోల్ అవుతున్నాయి సినిమాలు. న్యూస్ ఛానల్స్ బాగా ఎక్కువ చూస్తున్నట్టున్నారు. స్క్రోలింగ్ ఫాలో అవుతున్నారు ఈవిడ. నెక్స్ట్ పిక్చర్ వేణు, పక్కన పిక్చర్స్. చెప్ శ్యామల. బహుమతి. బహుమతి అవునా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ బహుమతి. భలే గుర్తుపెట్టుకున్నారు మీరు. నాకు తెలిసి సినిమా కన్నా ఇక్కడ వచ్చినటువంటి బహుమతిని చూసి చెప్పారు మీరు. ఓకే, 6 పాయింట్లు. నెక్స్ట్ పిక్చర్. ఏయ్ సప్తగిరి, పక్కన పిక్చర్స్. స్వాతి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అవునా కదా చూద్దాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో సప్తగిరి మనకి కనిపిస్తూ ఉంటారు త్రూ అవుట్. పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు సందీప్ కిషన్ వల్ల. రాయినేసుకుని. ఓకే, నెక్స్ట్ పిక్చర్. చార్మి అండ్ పక్కన పిక్చర్స్. శ్యామల, డైరీ. చూద్దాం. కావ్యాస్ డైరీ. ఇది కావ్యాస్ డైరీ. నువ్వు ఓన్లీ డైరీ చెప్పావు, కావ్యాన్ని వదిలేసావు. అది మ్యాటరు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. తీసుకోండి, ఇవాళ
బంగాళదుంపల దినోత్సవం కాబట్టి ఒక ప్లేట్ తీసుకోండి, ఆ ప్లేట్ తీసుకోండి మీకే. మీరు ఫస్ట్ టైం ఈ చిప్స్ ఎప్పుడు తిన్నారు? మా డాడీ తెచ్చినప్పుడు. ఊరుకోండి, ఇప్పుడే తిన్నారు. నేను ఇచ్చినప్పుడు తిన్నారు మీరు. సరే, బంగాళదుంపల చిప్స్ మీరు ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నారు? మీరు ఇచ్చినప్పుడు తిన్నాను. అది ఈ చిప్స్. నేను అడుగుతుంది బంగాళదుంపల చిప్స్. అది మీరు ఎప్పుడు తిన్నారు? ఇంట్లో ఉన్నప్పుడు. ఇంట్లో ఎవరు ఇచ్చారు మీకు? డాడీ. ఒకప్పుడు ఏంటంటే సినిమాలకు వెళ్ళాం అనుకోండి, చిప్స్ మాత్రమే ఉండేది ఎంటర్టైన్మెంట్ తినడానికి. ఇప్పుడైతే రకరకాలు ఉంటున్నాయి, కానీ ఈ మధ్య ఆదరణ తగ్గిపోయింది పాపం దీనికి. దీన్ని డామినేట్ చేయడానికి పాప్కార్న్ అని, కబాబ్లని, స్వీట్ కార్న్ అని చాలా వచ్చేసాయి పాపం. అందుకే బంగాళదుంప ఏడుస్తుంది. నేను నా ఏడుపు మీద కొంచెం ఉప్పు కారం చల్లా. ఓకే, ఎంత డిమాండ్ తగ్గిపోయింది బంగాళదుంపని. అంతే. గాజువాక అనే ఊరు ఏ నగర సమీపంలో ఉంది? వైజాగ్. తినండి. 6 పాయింట్లు తీసుకోండి. స్వాతి 3, శ్యామల 2, పావని 1. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా. 1 2 ఇదిగో పాట 4. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. తినడంలో రకరకాలు. చిప్స్ తినేటప్పుడు పక్కన వాళ్ళకి చిప్స్ ఇవ్వకుండా మనం మాత్రమే తిన్నామంటే వాళ్ళకి అంతకన్నా టార్చర్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఈ చిప్స్ ఇలా తీసుకుంటామా, నోట్లో ఇలా వేసుకుంటామా, పాపం వాడి చెవులో టపాకాయలు వెళ్తూ ఉంటాయి, మనం ఏమో ఏం పెట్టాం. ఇంతకీ ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ చక్రి, బి ఆర్పి పట్నాయక్. ఆర్పి పట్నాయక్. 3 పాయింట్లు తీసుకోండి. స్వాతి 2, ఏయ్, శ్యామల 1. మీరేమైనా అడగాలనుకుంటున్నారా నన్ను? అందరిలోనే ఉంటాను, పోతే తిరిగి రాను. అందరి ఇళ్లలోనూ ఉంటాను, పోతే తిరిగి రాను. అందరి ఇళ్లలోనూ ఉంటాను, పోతే తిరిగి రాను. తింటే వస్తుంది లేండి, ఫీల్ అవుతుంది. టైమ్ గడియారం ఏ వావ్, గ్రేట్. ఇంట్లో ఉంటుందా? పోతే రాదంటే ఆ టైం అయిపోతే మళ్ళీ రాదుగా. అది అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా. 1 లీటర్ నీరు అంటే ఎన్ని మిల్లీ లీటర్ల నీరు? 1000. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. స్వాతి 2, శ్యామల 2, వరలక్ష్మి 2. సాధారణ మానవుడు రోజుకి కనీసం ఎంత నీటిని తాగవలసి ఉంటుంది? ఆప్షన్: ఏ ఇంత టెన్షన్ లో కూడా ఆవిడ చిప్స్ తినగలుగుతున్నారు. ఆన్సర్ రావట్లేదు కానీ చిప్స్ మాత్రం. ఏ 2.5 లీటర్లు, బి 4 లీటర్లు. 4 లీటర్లు. ఇది రాంగ్ ఆన్సర్. 2.5 లీటర్ల నీరు కరెక్ట్ ఆన్సర్.
రోజుకి కనీసం 2.5 లీటర్ల నీళ్లు తాగినట్టయితే మన శరీర వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. ఇంకా ఎత్తుని బట్టి అలాగే బరువుని బట్టి నీళ్లు కొంచెం ఎక్కువగా తాగాలి కానీ తక్కువగా తాగకూడదు. అమ్మా ఇప్పుడు టైం లేదు, తర్వాత రా. అమ్మా కుక్కర్ మీద బియ్యం పెట్టాను, ఒక నిమిషం తర్వాత. అమ్మా లేదన్నా ఇల్లు. నేను చెప్పను. సరే ఇప్పుడు నేనేం మాట్లాడి. అమ్మా నీ కడుపులో పుట్టాను. నా కడుపులో నా ఎప్పుడు నేను పుట్టలేదు, జోక్ అది. పొడుపు కదా, అడుగు. అమ్మా నీ కడుపులో పుట్టాను, అరచేత దెబ్బతిని అగ్నిగుండంలో దూకాను. జోకా పొడుపు కదా. ఆన్సర్ చెప్పు. చెప్పేనా? తింటున్న టైంలో అలాంటివి ఎందుకు ఇప్పుడు? పెడక. రైట్ అయినా నాకు అలాంటివేం పట్టవులే. కరెక్ట్ ఆన్సర్. నువ్వు ఆ బెలూన్ గెలుచుకున్నావు, వెళ్ళి దాన్ని పగలగొట్టు. నీ చేతి రేఖలో నే ప్రేమ లేఖనై ప్రతిరోజు నీతో నన్ను నేను చదివించుకుంటానిలా. నీలి 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 కళ్ళల్లోరా నన్ను బంధించావే, మనసందించావే. నీ వారు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద చుట్టేశావే. తిప్రాలి, చిల్లర దేవుళ్ళు, చివరకు మిగిలేది. ఏం బంగాళదుంప చిప్స్ బాగాలేదా? బానే ఉంది కదా క్వశ్చనా. ఈ పుస్తకాలలో శ్రీశ్రీ రచన ఏది? తిప్రాలి, చిల్లర దేవుళ్ళు, చివరకు మిగిలేది. ఆప్షన్స్ తీసుకొచ్చి 2 వస్తాయి. ఆప్షన్స్: ఏ తిప్రాలి, బి చిల్లర దేవుళ్ళు. చిల్లర దేవుడు. కాదు, తిప్రాలి. ఎన్ని రకాలు? కీళ్ళు కీళ్ళు. ఆప్షన్స్: ఏ 2, బి 4. 2. కరెక్ట్ ఆన్సర్. కీళ్ళు 2 రకాలు. ఒకటి కదలని కీళ్ళు, ఇవి కపాలంలో కదిలే ఎముక కింద దవడ ఎముక మాత్రమే, అంటే ఇది. 2 కదిలే కీళ్ళు, ఇవి 4 రకాలు. ఒకటి బంతిగిన్నె కీళ్ళు, అంటే భుజము తుంటిలో ఉంటాయి. 2 మడతబందు కీళ్ళు, మోచేయి మోకాళ్ళలో ఉంటాయి. 3 బొంగరపు కీళ్ళు, తలకి మెదడుకి మధ్యలో ఉంటాయి. 4 జారేడి కీళ్ళు, వెన్నెముక, మణికట్టు, మడిమల్లో ఉంటాయి. కీళ్ళు అనేటువంటి ఈ లెసన్ సమాప్తం. మీరు పాయింట్. మీరు 4 చెప్పారు, తను 2 చెప్పింది. అవును, అంటే నేను అడిగినటువంటి కీళ్ళు 2 రకాలు. ఆ 2 రకాల్లో మొదటిది కదలని కీళ్ళు, రెండోది కదిలే కీళ్ళు. ఈ కదిలే కీళ్ళలో మళ్ళీ 4 రకాలు. ఓకే, నీదేదో కీళ్ళు కదిలినట్టుంది, చూడొకసారి. స్వాతి 2 పాయింట్స్, పావని 1 పాయింట్. నువ్వేమైనా అడుగుతావా? చిట్టుపెట్ట చినుకులు ఎప్పుడు పడినా చప్పుడు కావు. చెప్పనా? చెప్పండి. చెప్పేస్తున్నా. చెప్పేస్తున్నా. చెప్పండి. ఇది రెప్పలు కాదు, చినుకులు, కన్నీళ్ళు. కన్నీళ్ళా? బా చాలా సున్నితంగా తింటుందబ్బా. నడుము సొగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే, కొలంబ చెరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే, కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే, ఆ ముళ్ళ చాటులో విరబూసే ఈ లేత పువ్వుల విరిసే. చార్మి ప్రభాస్ తో కలిసి నటించిన సినిమా ఏది? పౌర్ణమి. ఓకే, చక్రం కూడా తీసుకోండి. 6. శ్యామల 2, వరలక్ష్మి 2, పావని 2. ఛాయా సోమేశ్వర ఆలయం ఏ ఊరిలో ఉంది? ఆప్షన్స్: ఏ నాగులాపురం,
బి పానగల్లు. పానగల్లు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. పవని 1, శ్యామల 2. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. గొద్దడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దివాడి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దివాడి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. థ్యాంక్ యూ స్వాతి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం పావని. పవన్ కళ్యాణ్. చూద్దాము. పవన్ కళ్యాణ్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సరిగమ పదనిస్సా, అరే ఖరో ఖరో జర జల్సా. హర్సాని దప మగరేసా, అరే ఖరో ఖరో జర జల్సా. తెలుసా తెలుసా తెలుసా, ఎవరికైనా తెలుసా, సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో. నెక్స్ట్ పిక్చర్ స్వాతి. తమన్నా. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తమన్నా. తమన్నా అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. నెక్స్ట్ పిక్చర్ వరలక్ష్మి. వెంకటేష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం పావని. అనుష్క. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అనుష్కనే. ముందు ముందు నువ్వు పోతే వెనక వెనక నేను వస్తా, షాకు మీద షాకు ఇస్తా, నై చూడతారే. ఏడ ఏడ నువ్వు పోతే ఆడ ఆడ నేను వస్తా, బ్రేక్ మీద బ్రేక్ వేస్తా, నై చూడతారే. టెన్షన్ పుట్టిస్తా క్షణం క్షణం ప్రతి క్షణం, టార్చర్ పెట్టేస్తా, నై చూడతారే. నై చూడగా నై చూడగా నై చూడతారే, నై చూడగా నై చూడగా నై చూడతారే. సో వెంకటేష్ అండ్ అనుష్క కాంబినేషన్ లో వచ్చింది చింతకాయల రవి. నెక్స్ట్ పిక్చర్ పావని. నాగార్జున. చూద్దాము.
తీసుకున్నాడు నాగార్జున కూడా 6 పాయింట్లు తీసుకోండి. నెక్స్ట్ శ్యామల, నయనతార. చూద్దాం. ఎస్, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో నాగార్జున నయనతార కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాస్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. లీడ్ లో ఉంది 44 పాయింట్స్ తో స్వాతి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, ఇవాళ మీ గేమ్ ఓన్లీ మీరు పవన పుత్రికలు అవ్వబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు బంతిని పెడుతున్నారు, మీ చేతులు 2 వెనక్కి కట్టేసుకుంటున్నారు. అటు చేతితో టచ్ చేయొద్దు, టచ్ చేయకుండా మీరు ఈ బంతిని ఇందులోకి కానీ పడేలాగా ఊదాలి. ఓకే, ఇదే వాళ్ళ ఇంట్లో బంతి అనుకో. రేసుగురం బంతి. రేసుగురం వెంకటలా వెయ్యి. మీరు అలా ఆడకూడదు. బాగుంది, చాలా బాగుంది. మీరు అలా ఊదుకుంటూ తీసుకెళ్ళి వేయాలి. ఇది ఓకేనా? ఒకసారి ఇలా అనుకోండి, గాలి బాగా నింపుకోండి. ఓకే, రెడీ, 1 2 3 గో. ఓకే, టైం అయిపోయిన తర్వాత పడింది కాబట్టి ఇది మేము తీసేస్తున్నాము. 2 4 6. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు మీరు. 36 పాయింట్స్ తీసుకోండి. ఒక కార్డ్ మీరు గెలుచుకుంటున్నారు. వాటర్ జగ్. 36 పాయింట్స్ అండ్ వాటర్ జగ్. వన్ టూ త్రీ గో. ఓ వెరీ గుడ్. ఈ ట్రిక్ ఏదో బాగుంది. అటు ఊదితే అది ఇటే వస్తుంది. అన్నిసార్లు ట్రిక్ పనికిరాదు. అరే రే 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 రే. దానికి అక్కడే ఉండాలని ఇష్టం అంట. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికి వచ్చి ఉంటుంది. 2 4 5. 30 పాయింట్స్. డిన్నర్ సెట్. రెడీ, 1 2 3 గో.
అలా చేత్తో అంతా ఆపకూడదు, అవన్నీ మైనస్ అవుతాయి, వేస్ట్. నిజంగా మనుషులకి అవకాశం ఉంటే తప్పు చేసేస్తారే, అది మళ్ళీ ప్రూవ్ అయింది. చెయ్యి వెనక్కుంటే చేయరు, కానీ ముందర ఉంటే చెయ్యి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా, తోసేస్తుంది ఆ బంతుల్ని. ఓకే, ఎనీవే తోసేసిన బంతుల్ని ఆవిడే తీసేశారు కాబట్టి మేమేం మైనస్ చేయక్కర్లేదు. 2, 4, 24 పాయింట్లు లీడ్ లో ఉన్నారు. ట్రావెలింగ్ సెట్ వచ్చింది. స్వాతి లీడ్ లో ఉంది. స్వాతి స్కోర్ దాటాలంటే మీ టార్గెట్ 35. ఓకేనా? ఆల్ ది బెస్ట్. రెడీ, 1, 2, 3 గో. పావని 2, 4, 6. నువ్వు సంపాదించాల్సిన పాయింట్లు 35 అయితే నువ్వు సంపాదించావు 36. గెలిచేసావు. ఫ్రూట్ సలాడే విన్నర్ గా పావని గెలుచుకుంటుంది మైక్రోవేవ్ ఓవెన్.